జగన్ పులివెందులకి మరొకసారి వెళ్ళబోతున్నారు. అంటే పులివెందులు తన సొంత నియోజకవర్గం, తన సొంత ఊరు, అక్కడికి వెళ్ళబోతున్నారు. తాజాగా ఇది ఎట్లయితే ఆల్రెడీ సోమవారం నాడు అసెంబ్లీ అక్కడితో క్లోజు కాబట్టి బుధవారం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం, గురువారం పులివెందుల్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావడం, అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అది పక్కన పెడితే అసలు పాయింట్ అలా ఏంటంటే పదే పదే ఎందుకు వెళ్తున్నారు? గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఇన్నిసార్లు వెళ్ళాల పులివెందులు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? గతంలో సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళనన్ని సార్లు చంద్రబాబు నాయుడు కుప్పంకి వెళ్ళారు. మళ్ళీ సీఎం అయ్యాక 9 నెలల్లో ఒకసారి ఏం వెళ్ళినట్టున్నారు. ఎందుకు అంటే పవర్లో ఉన్నటువంటి సందర్భంలో సొంత నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. పులివెందులలో రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా తమ కుటుంబ సభ్యులుగా చూస్తారు ప్రతి ఇంటోళ్ళు కూడా. దారిని వెళ్తున్నప్పుడు పేరు పెట్టి పలకరించడం అన్నటువంటిది వాళ్ళకున్న అలవాటు. చిన్న బడ్డీ కొట్లో దగ్గర నుంచి రోడ్డు మీద పోతున్న పాలు అమ్ముకునే మా అమ్మ దగ్గర దాకా అందరినీ పలకరించడం, ఏంది రావట్లేదు ఈ మధ్యన అంటూ మాట్లాడడం, ఇట్లాంటి ఒక సాన్నిహిత్యం ఆ కుటుంబానికి ఉంది. అందుకే అధికారం ఇన్ని సంవత్సరాల్లో ఎంత గందరగోళమైన, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కింద పైన 2 చోట్ల అధికారం నడిపిన రోజుల్లో కూడా తిరుగుబాటు చేసి గెలవగలిగాడంటే జగన్మోహన్ రెడ్డి. రీజన్ అదే. విజయమ్మ గెలిచిందంటే రీజన్ అదే. ఇప్పుడు అక్కడ ఆ స్థాయిలో ఉందా అంటే జగన్ వచ్చాక అంతగా జనంలోకి వెళ్ళట్లేదు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. దాన్ని పరిష్కరించడం కోసమే పదే పదే వెళ్తున్నాడు. కాకపోతే ఇంకా సంతృప్తి వచ్చినట్టు కనిపించట్లేదు అక్కడ.